గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో కుకింగ్ ఛాలెంజ్ చేసి చాలా రోజులు అయితే అవుతుందన్నమాట. లాస్ట్ టైం మనం చూసినట్టయితే చికెన్ సంబంధించిన ఐటమ్స్ అయితే చేసినాం. చికెన్ సోలాయ్, గార్లిక్ చికెన్, చికెన్ కబాబ్స్ అని చెప్పేసి ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా క్రేజీగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఒక కుకింగ్ ఛాలెంజ్ అయితే అయిపోతున్నాం. ఈ కుకింగ్ ఛాలెంజ్ లో నేను చేయబోతున్నాను ప్రాన్స్ కర్రీ, నేను చేయబోతున్నాను క్రాబ్స్ కర్రీ, నేను చేయబోతున్నాను ఫిష్ కర్రీ. విన్నర్కి వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అయితే ఉండబోతుంది. చూద్దాం మరి ఎవరి కర్రీ మంచిగా అవుతుంది ఏం కథ అని చెప్పేసి మేమైతే వీటిని సామరస్యంగా డివైడ్ చేసుకున్నాం అనమాట. నేను ప్రాన్స్ చేస్తా అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా, వీడు క్రాబ్స్ చేస్తాడని వీడిని మనస్ఫూర్తిగా వీడు ఒప్పుకున్నాడు, చేపలు ఉంటాయని వీడిని మనస్ఫూర్తిగా వీడు ఒప్పుకున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే వీటిని మంచిగా పొతం చేసుకుందాం, కర్రీకి తగ్గట్టుగా మొత్తం రెడీ అయితే చేసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్రెడీ మీరు చూసారు కదా, మన ఛానల్లో వచ్చేసి మనం కుకింగ్ వీడియో అయితే చేసినాం. దీంతో మనం మంచిగా ఇట్లా ప్రాపర్గా అయితే కట్ చేసుకున్నాం. సేమ్ అట్లే ఈ ప్రాసెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక మెయిన్ సాడ్ థింగ్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. వీళ్ళకి ఏ బాధలేదు, ఇట్లా అంటే అయిపోతుంది. నేను అట్లా కాదా, మనం ఇరవాలి, కొయ్యాలి, కథ ఉన్నది. సాడ్ థింగ్ అట జింగే, మాదేమన్నా హ్యాపీ థింగ్. ఓకే నేను చెప్తా, ఇది ఉందా, ఇది ఇట్లా తీసి ఇది అయిపోయా బయట పడే అదేముంది. వాడు ఒకడికి పెద్దది ఉన్నది, దానికి ఇట్లా అంటే 4 ముక్కలు చేస్తే అయిపోతుంది. నా అలా దగ్గర 20 ఏమో ఉన్నాయి. దీనికి ఏం చేయాలంటే ఈ తలకాయ పొట్టు తీసేయాలి, ఈ తొక్క పొట్టు తీసేయాలి, మీది పొట్టు తీసేయాలి, దీని మీది కింది నరం తీసేయాలి, అయిపోయా. ఇదంతా గీకేయాలి, ఇది కడియేయాలి, ఇది తలకాయ తీసేయాలి, అంత ముక్కలు కోయాలి, లోపలికి అంతా తీయాలి, రాయాలి, మళ్ళా ఉప్పు రాయాలి. వండు అంటే వట్టి అనుకుంటారు మరి. క్రాబ్స్ ఆల్రెడీ ఇదివరకు 2 సార్లు ఉన్నా కాబట్టి నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మూతలు కట్టిండు. అరే అజ్జ రక్తం, రక్తం ఆపే. మనం వచ్చేసి చేపల పొట్టు గీక్కుంటున్నాం. సో మనకు వచ్చేసి క్రాబ్స్ వచ్చినాయి కాబట్టి, అంటే మనకు రాలేదు, నేనే తీసుకున్నా కావాలని. వీటిని పొతం అయితే వేసుకుందాం. ఇది జీర నాతో కుస్తీ పడుతుంది కథ. మనది వచ్చేసి ప్రాన్స్ కాబట్టి వీటిని అయితే మంచిగా పొతం అయితే చేస్తున్నా. నార్మల్గా అందరికీ తెలిసిందే కదా, ఇది వచ్చేసి ప్రాన్స్ అనుకోండి. ఇట్లా దాని హెడ్ తీసేసి, తోక తీసేసి, మీది పొట్టు తీసేస్తే సరిపోతుంది. దీన్ని అప్పటి నుంచి పొతం చేస్తున్నా కదా, వీడు ఎంజాయ్ చేస్తుండే. ఇక పట్టుకురా, ఒకటి పొతం చేయి, వాంతోడు చేపిస్తా. ఎట్రా అరే ఇద్దా ఇద్దా. రెండుకి పోతావా? రెండుకి పోతా అని చెప్పినావు ఆల్రెడీ. పోతే వదులుతీరా. ఎందుకు వినేతా ఏమో, ఎవరు మంచిగా వినవుతారు. క్రాబ్స్ వండితే విన్ అవుతా. ఈ దూడురి దారం ఉన్నట్టు ఉన్నది. ఇది ఏంటి అనేది? దూడురే మన 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 బట్టలు కుట్టే దారం లెక్క ఉన్నది. ఇది అది మీసాలు అంటారు. మిసాల్ నాకు వీడియో అవుతుంది కదా, వీళ్ళకు జింగిడిగానికి మంచిగా చేపల పొట్టు గీకేది ఇచ్చినాము. దానికి కాదని మరి ఇగో ఇక్కడ చేపను తెగొట్టిండు. నీకు అది ఏది గీకేది తోకేటు కడియేసు తప్పుతుంది. తోకేటు ఇప్పుడు ఈ ఛాలెంజ్ తో పాటు అజ్జగానికి రొయ్యలు పొతం చేసి కూడా నేర్పిస్తున్నా. ఇదివరకు ఎప్పుడు చేయలేదారా? చేయలేదన్నారు. మీ దోశలతో వండుకోరా? మేము రొయ్యలు, నేను రొయ్యలు అన్ని తినా పక్కకి ఎరేస్తా. ఇగో ఇప్పుడు ఇట్లా ఉందా, ఈ మీద క్యాప్ ఉందా, ఈ క్యాప్లకి ఇట్లా గోరు ఇరికిచ్చి ఇటు ముంగడికి గుంజేసి కథమా అన్నకి. ఇది ఏందన్నా ఇట్లా జియానా ఇది ఇచ్చి నేను తినా. తినుడు కాదు, పొతం చేయను. నువ్వు తినకపోతే రేపు నీ పిల్లలు తింటారు నువ్వు పొతం చేస్తే. మా అయ్యకు రొయ్యలు కూడా పొతం చేయరాదురా అనుకుంటారు మళ్ళీ. అది అయిపోయిందా? ఈ మీది పొట్టు తీసేయో, ఈ మీది పొట్టు తీసేయి, గట్టి గట్టి అంతా పోవాలి, కడుపు నొత్త లేకపోతే. ఇగో ఇక్కడ కింద కాళ్ళ సందులలో వేసి తీసేయి. ఇవి కూడా పోతాయి. ఇగో ఇగో ఇది ఉందా, ఈ కాళ్ళు మొత్తం తీసేయి, ఇదంతా పోయేదే.
లాస్ట్కి ఇట్లా కావాలి ఇగో. ఇది తినేది. ఈ క్రాప్స్ని వచ్చేసి పట్టుడైతే ఎంత ఈజీ అయిందో వీటిని సాపేసుడు కొంచెం కష్టమే. ఆల్మోస్ట్ ఇంకొక 2 ఏమో ఉన్నాయి, ఇప్పటికి 3 అయితే కడేసిన, ఇంకా 2 ఉన్నాయి. అయ్యిందా మనం ఇవరాక సాపు వేసుకున్నాం కదా, సాపు వేసుడు అయితే అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ముక్కలు. సో ఫైనల్గా మనది క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మంచిగా వాష్ చేసుకుందాం. క్యాట్ కానీ ఒక్కరిని వెనక పడిపోయింది, జింగని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అర్ధ కిలో తీసుకొచ్చినాం కానీ గింతే వెళ్ళింది, పావు కిలో 50-50 ఉంటుంది, అందుకే కిలో తెచ్చే ఉండే కావచ్చు. వీటిని మంచిగా కడిగి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేయాలి. సో నేను చేసేది ఏంటంటే క్రాప్స్ ఫ్రై. సో ఇంతకుముందు మీరు చూసిన దానిలా కాదు, కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేస్తున్నా. అందుకోసమే దీన్ని వచ్చేసి ప్రాపర్ అయితే కడుపుకున్నా. చూడు ఇట్లే ఉన్నాయి, నార్మల్గా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో అయితే ట్రై చేస్తున్నా. మేబీ చూద్దాం ఎట్లయితేమో. నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో అవుతున్నా, మస్తు అవుతుందని. సో వీటిని తీసుకొని పోయి మనం ప్రిపేర్ అయితే మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఇవరాక మనం చేపలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆ చేపలు క్లీనింగ్ చేసుకునే దానికి మనకు ఉప్పు వేసుకుందాం ఇలా ఫస్ట్. సో పొద్దున 9:30 స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ ప్రజెంట్ టైం వచ్చేసి 1:32 అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మా పొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే అన్నిటిని సెట్ చేసి పెట్టుకున్నాం. వీడు వచ్చేసి ఎండ్రికాయ నవ్వుతున్నాను అనుకో, గుర్ర అల్లం చింగిరిగా అట్లే చేస్తాడు. ఎండ్రికాయ కూడా నవ్వుతాయి పచ్చిదే. కచ్చా అంటే ఏమనుకో, గింత కచ్చా అనుకోలేదు. సో ఇప్పుడైతే నేను దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నీ కూడా మ్యారినేట్ ఉందా? నేను మ్యారినేట్ ఉందారా? మ్యారినేట్ వేసుకుంటా నువ్వు కూడా? ఉల్లిగడ్డ కాల్చుకున్నాడు ఇక, కాల్చుకుంటా, కాల్చుకోపోయి ఉల్లిగడ్డ కాల్చుకుంటా. ఇక నేనైతే ఒక ఉల్లిగడ్డ అయితే కాల్చుకుందాం. మన చేపల పులుసు ఉంది కదా, ఆ చేపల పులుసులో మనం ఇప్పుడు చింతపండు వేసుకుందాం. అంతగానం ఎందుకు, ఏమైనా ఊరందరికి పెడుతున్నావా? నీ దాంట్లో వేయచ్చుగా, ఏం వేస్ట్ కాదుగా. నీకు క్రాప్స్ అంటే వేసుకోవచ్చుగా పులుసు. మంచోడే మంచోడు, కొంచెం అంత కావాలి నాకు. మళ్ళీ ఇది చేసుకున్నది పోతుంది అలా మంచిగా. వద్దు దీనికి వేస్ట్ చేసేది వద్దు. మంచినీళ్ళేనా? బకెట్లే అవి బకెట్లే. మరి నువ్వు మ్యారినేట్ వేసుకున్నా జింగడే వాటిని మ్యారినేట్ చేస్తావా? నేను లాస్ట్ టైం చేసిన ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. జింగడు ముక్కలు వేరే కొట్టిండు అంతే. ఎట్లయితే ఏముంది, నీకు టేస్ట్ మంచిగా రావాలి. టేస్ట్ 6 రోజులు లెక్క రావాలి. 6 రోజులు లెక్క అంటే 6 రోజులు లెక్క వస్తే మళ్ళీ పేద పెద్ద చెఫ్ అని ఫీల్ అవుతున్నా. 6 రోజులు లెక్క రావాలన్నట, నాకు నచ్చినట్టు పడతా. నేను చిన్న కథ కాదు. అట్లా వస్తే నువ్వు 1000 రూపాయలు గెలుచుకుంటావురా, అది నా బాధ. 1000 రూపాయలు కాదు, తిన్నోళ్ళు యాద్ చేయాలి. ఎట్లున్నా సరే గెలవాలి, ఛాలెంజ్. గెలుతా కదా, తిన్నోళ్ళు యాద్ చేస్తుంటే గెలిచి. నువ్వు మాటలు పట్టుకోకు, మన మాటలు అసలుకే పట్టుకోకు. ఇగో వాళ్ళు ఏదో అప్పుడేమో బాగుండే, మరి ఇప్పుడు నేను ఓడిపోవాలని చెప్తుండు. అప్పుడు బాగుండే, అవన్నీ ఉంటే అట్లనే చెప్తా అని చెప్పు. ఇప్పుడు వెరైటీ చెప్తాను. నేను అదే చెప్తున్నా. అర్థం కాదు. ఫస్ట్ డోంట్ డిస్టర్బ్. తమరి పని తమరి చేసుకోండి. నేను గెలవాలి, నాతో పాటు ఇద్దరు గెలవాలి. గెలుచుడు ముచ్చట నీ నువ్వు చూసుకో, నాయన చూసుకోండి. ఇంకేం మొత్తం రుద్ది గుర్తుకుంటున్నా. నాకు గీసేయకుంది అదే. ఇగో ఫస్ట్ ఎండ్రికాయల ప్రాసెస్ చెప్తా. ఎండ్రికాయలు ముక్కులు వేయాలి, ఆ తర్వాత ప్రాన్స్ చెప్తా. ఫస్ట్ ఇవి ఎండ్రికాయలు అనుకోండి. మ్యారినేట్ చేసి తెలుసా, ముక్కలు వేసి ఉప్పు కారం అవి వేసి నిమ్మకాయ విడియాలి. కాదు సార్ గారు, నాకు ఒక డౌట్ ఇచ్చింది. అదే డౌట్ నేను చెప్తున్నా. చెప్పినప్పుడు ఆడు మాట్లాడు కానీ నీ మ్యారినేట్ వేసుకొచ్చారా? నాకు మ్యారినేట్ ఏమొద్దు. వద్దా కదా, నేను చేసింది చూసి మెల్ల మ్యారినేట్ చేస్తున్నా చెప్తే వద్దంటాడు. మళ్ళీ మ్యారినేట్ వేయకుండా ఉంటారు సుత్తా, మ్యారినేట్ వేయకుండా ఉంటారు. ఓన్లీ గెలుతా నేను. గెలువురా, నేను చెప్పేది కూడా అదే. నువ్వు పక్కెళ్ళాడుకోరా సావటకు. ఇప్పుడైతే అజయ్ ఇంటర్వ్యూట్ అయితే అడగబోతున్నా ఏమేమి వండుతారని చూద్దాం. ఏం చేపలు గిట్ల పోతావా? ఈ గ్రేవీ ఉండాలి కదరా చేపలకు.
తినాలంటే గ్రేవ్ ఉంటే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఏం చేస్తావు మరి, ఎట్లా ఉంటావు నువ్వు? సూపర్. నువ్వు తిన్నామని ఫ్రైయా లేకపోతే కర్రీ చూద్దాం. నువ్వు గెలుతావు, ఎవరు గెలుతారు? నేనే. నువ్వేనా? నా పేరు చెప్పు, నీకు ఏమైనా తినిపిస్తా. గట్ల ఎట్లుంటది? న్యాయమే ఉంటది. ఉపకారం ఉందా చూడరా. నీ ముఖం చూస్తే గురిచేలా లేవే. ఇప్పుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ వేలో అయితే ట్రై చేస్తున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత మాల్ మసాలా వేసుకోవాలి. గైస్ ఇప్పుడు వచ్చేసి మన మాల్ మసాలా అన్నీ ఇట్లా ఒక ముద్దలాగా అయితే వేసుకున్నా. ఎందుకు ఇట్లా వేసుకున్నా అంటే ఈ జింగిడియాలు పక్క పండి సాగు కొడుతురు, ఎక్కువ అనుకో లాగాదెంగే. ఇప్పుడు వచ్చేసి మ్యారినేటెడ్ వేసుకున్నాం, గెలకక్కున్నాను. మంచి పచ్చి ముద్ద ఉంది, మరి ఇట్లా మ్యారినేటెడ్ వేసుకోవాలి మంచిగా. వేస్తా నీ పని చేస్తుందా? దా ఇట్రా, దా బిడ్డ, దా బిడ్డ. ఏమున్నావా ముద్ద పెట్టినావు, మాతో కొడతాడున్నావు. చేస్తాం మళ్ళా ఈ కథకే ఉన్నది. ఇట్లా అయితే కథ మరి బజ్జీలు చేస్తున్నావు. ఇప్పుడు చూడు అది ఏంద్రా మొత్తం అట్లే పెట్టినావురా. ఏది ఎట్లా తింటారా? అదే మరి స్పెషల్ గార్నిష్. గార్నిష్ ఏం తెస్తావు? ఏ హాస్పిటల్ ఉంటావు? ఏం పోలీస్ ఉన్నావా నువ్వు? ఏ హాస్పిటల్ వంట పెడతావు? సర్కదావు కల్లా అదే ఉన్నట్టున్నది. ఇది అయిపోయిందారా కటింగ్? ఉల్లిగడ్డ అయితే అల్లకెళ్ళి తెచ్చుకున్నాం కదా మంటలోకి వెళ్ళి. ఇప్పుడు ఇల్లు వేసి దంచుకుందాం. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు, మన అయితే కటింగ్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. వాళ్ళు కడిగేస్తారు, ఇంకా వాళ్ళకి కాలే. మనం అయిపోయింది కాబట్టి మనం పొయ్యి మీకు ఎక్కించుకుందాం. ఇది కావాలరా? నీ అవన్నీ ఇప్పుడు నేను దాంచుకున్నా కష్టపడి. దాంచుకునేది కావాలరా, అది తీసుకొని నేను ఎలా దాంచుకోవాలి? మీరు గుడి మీద దాంచాను, ఇక్కడ లొట్టున్నాయి దాంచానా? అట్లా చెప్పు. నీ శాపం కలిసి గిల్లేసిండు. జింగిడి గాడు దగ్గర దగ్గర 5 ఎంట్రికాయలు పొతం చేసిండు, 2 ఎంట్రికాయలు వేసిండు. ఇల్లు మిగిలిన ముక్కలన్నీ కాడ పెట్టొచ్చిండు. నా డిష్ నా ఇష్టం, నేను వాళ్ళని పట్టించుకొని నేను అంత ఆగమా అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఏమవుతుందేమో కింద మీద చదువుతాడు. ఉల్లిగడ్డ కడుక్కున్నా. ఓరే నీ అక్క చిన్న కథ కాదు ఇది. ఉల్లిగడ్డ కాదు బాగానే ఉన్నది. అర్థం ఇవ్వాలి మొత్తం మంట మీద నాకు గెలుతున్నారు ఊకే. అందుకే తక్కువ కారపొడి కలపమన్నా. మన వాళ్ళు వచ్చేసి ఎవరికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వాళ్ళు కట్ చేసి పెట్టుకున్నారు. నేను లాస్ట్ ఎందుకు కట్ చేస్తున్నా అంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఇద్దామని అయితే ప్లానింగ్ అవుతున్నా. లాస్ట్ ఎందుకు కడుగుతున్నా అంటే ఒంగలే అని చెప్పగా. ఒంగలేని కాదు, మనం లేట్గా చేసినా లేటెస్ట్గా ఉంటుంది. ప్రైజ్ మనీ మనకే వస్తుంది. మీరు అంతా పక్కకెళ్ళి ఆడుకోవాలి. డిఫరెంట్ అన్నా కాబట్టి దీంట్లోకి వచ్చేసి చిన్న చిన్న అల్లం ముక్కలు అయితే కోసేస్తా. దంచవా? దంచుడికి జాతర నేను అట్లా వేద్దాం అనుకుంటా. కాపీ కొడుతున్నావా? ఏడ చెప్పిన ఫుటేజ్ చూపి అన్నట్టు చెప్పలే కానీ ఇప్పుడే కడిగేసుకున్నా. మెల్లనే గీక్కునే చూసిండు, ముక్కలు వేద్దాం అనుకుంటుండే. అంత లేదు, దంచితే లేట్ అవుతుంది అని. స్టార్టింగ్ లోనే అల్లం తిన్నా. నాకే చెప్తున్నా ముచ్చడా. దంచేరా మరి, దమ్ముడు దంచేసేరా. నువ్వు వేసుకో. జింగిడిగాడు మ్యారినేట్ చేసిన దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. నేను మెల్లగా క్యాట్ కానీ తీసుకొని కలుపుకున్నాను దాంట్లో. మనమైతే కడాయిలు అయితే నూనె పోసుకున్నామా. ఇప్పుడు నూనె పోసినాక ఈ బాగా రాకున్నాక పసుపు వేయాలి. అరే మనిషి పక్క అడిగిరాను పసుపు వేయాలి. ఎత్తున్నా ఏ కాసి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ అది అయిపోతే కొద్దిగా రోజు అల్లం వెల్లిగడ్డ అవి పోతున్నాయి. నేను జోలో పెట్టుకున్నాను. ఇగో అరే ఇగో స్టార్ట్ అయిందో లేదో మొత్తం అంతా మేల్కొన్నారా. పొయ్యి కాడికి వచ్చేసి అంతా. ఇగో 1 2 3 4 5 నూనె క్యాట్ కానీ టమాటాలు ఉడికే కాలానికి వచ్చే అది ఇప్పుడే పెట్టినా. మరి ఇది ఎంతసేపటికి అవుతుందో ఏం కథనో చూడాలి. అరే ఇదంతా ఏమైనా మంట చూసుకోరు. ఇది ఇక నాది పొయ్యి ఇదైతే పెట్టేసి ఇప్పుడు దాంట్లో వాటర్ ఉన్నాయి. అవి ఎగురుకోగానే వాటర్ అదేంటి నూనె పోసేసి మెల్లమెల్ల మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. అయినాక తిందు తీరా నువ్వే. మెల్ల పట్టుకొని పోతున్నాడు. ఇట్లా పట్టున్నాడు. ఇట్లా తీసుకున్నాడు.
వెనుకొచ్చేరా చూడాలి. అందరూ టేస్ట్ ప్రాపర్గా ఉండాలని చెప్పేసి ఒకళ్ళు పొయ్యి మీద ఒకళ్ళు ఇండక్షన్ మీద ఆ విధంగా కాకుండా అందరం కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం. అప్పుడే టేస్ట్ ప్రాపర్గా వస్తుంది. కాకపోతే ఈ మట్టి కుండ ఛాయిస్ మాత్రం నేను తీసుకున్నా. వీళ్ళని అడిగితే వీళ్ళు ఎవరు వద్దన్నారు. సో దీనిలో అయితే నేను వండేస్తున్నా ఎట్లా వచ్చినా సరే. నా దగ్గర ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ముక్కలు తక్కువ ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి. కూరగాయని కిలో తీసుకురావాలంటే వాడు 1/2 కిలో తీసుకొచ్చి లేవారా చెప్పింది 1/2 కిలో నాకు 1/2 కిలో అంటే పొద్దున చేస్తే 1/2 కిలో ఉండాలి అని చెప్పిన. అయితే నేనే ఇన్లే మరి ఎప్పుడు వింటావు రాజు ఇంగ్రీ? ఇగో కొడతావు అంతా టేస్ట్ ఖరాబ్ అయిపోతా. ఏముందా గ్యాస్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి టమాటా కొంచెం అల్లం అవోటి ఇవోటి అయితే వేసిన దంచుకోవాలి దీన్ని. ఏంది లేవు మరి లేవా టేబుల్ మీకు వెళ్ళి మంచిగా వీడు ఇంటర్నెట్ చెప్తే అప్పు అంటే తనలాడుతున్నారు వాళ్ళ అన్న వాళ్ళు అయితే తనలాడుతుంటే ఇంకా ఉల్లిగడ్డలు కొద్దాం అదేం ఏం లేదు. వీడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా ఫ్రైకి. అరే అయ్యో అయ్యో 1/2 కిలో తెలియదా వినయ్ నాకేమైనా ఇస్తావా? అరే వినయ్ 500 ఏమి ఇవ్వవు 500 అని చెప్తున్నాగా. నేను విన్ అయ్యేదాకా ఉంటావా అన్నాడు. ఉంటావా? నాకు 1 గంట టైం పడుతుంది. ఉంటా అంటే అరే మొత్తం నీకే ఎత్తారా? అదన్నా నేను ఉంటే నాకు 500 ఇస్తావా? ఇదేంది కాదు నాకు అర్థమవుతలేదు. ఓడేమో ఉండరా అంటే ఉండ అంటుండు, ఓడు వద్దురా అంటే ఉంటా అంటుండు. కథకే ఉన్నది. నాకు నేను ఉంటా అని చెప్తున్నా నాకు 500 అయితే నాకు ఏమంటారు అసిస్టెంట్ చెఫ్ గా ఉండు. 500 నీకే అన్న. నాకు 1000 అన్న. నేను మొత్తం ఉంటా. అంతమంది నేను హ్యాండిల్ చేయలేను. అయిపోయింది డీల్ అయిపోయింది. అట్లా ఆడు 100 అయినా ఈయన నువ్వెందుకు వీడు తినంగానే వీడు గుట్టుకున్నాడు ఎత్తి. వీళ్ళు 3 పొయ్యిలు వచ్చేసి ఒకటేసారి అయితే అంటబెట్టారు. సో మనం ఎట్లా లేట్ చేసినాం కాబట్టి ఆయన ఆరిపోయింది. మళ్ళీ ఊది ఇప్పుడైతే జర చిన్నగా అంటుకుంటుంది. ఇప్పుడు ఏమైనా కుకింగ్ స్టార్ట్ చేద్దాం, వాళ్ళకన్నా తొందరగా అయిపోతుంది మనది. అన్న ఏందన్నా గంధం పులుపు నాకు పడది. నీకు పులుపు నేనేం చేయాలి రా? వాళ్ళకి గెలవాలి రా. నేనేనా టేస్ట్ చూసేది. సూప్ అంటే టేస్ట్ గురించి ఏం భయపడకు. బయటకి వెళ్ళి పిలిపిస్తాం. వానికి తెలుసా ఆల్రెడీ ఎవరేం వండుతారు అని చెప్పి. వాని జడ్జి పెడితే ఎట్లా పేరుగా ఉండదు. వానికి జింగ అంటే ఇష్టం, జింగనే మంచిగుంది అంటాడు కావచ్చు. నమ్మలేం. ఎవరైనా బయట నుంచి పిలిపిస్తాను జడ్జిని. సరేనా పులుపు ఉల్లిగడ్డలు టమాటాలు కాబట్టి దగ్గర 15 నిమిషాలు అవుతుంది. మంట ఎంత గట్టిగా పెట్టినా ఎన్ని పెంచి కట్టెలు పెట్టినా కానీ మంట గాలికి ఆగమైపోతుంది. అటు ఇటు పోతుంది. కరెక్ట్ తలిగి ఉంటే ఇదివరకు ఉంది మసులు నాది కూడా ఆల్రెడీ పీసులు అయితే ఉంటాయి. జింగంది అయితే ఇంకా నూనెనే గరం అవుతలేదు. అండి చిన్న పొయ్యి ఉంది అయినా గరం అవుతలేదు. మంట అడిక్కని పెట్టరా కట్లెట్ జరుపు. నాకెందుకు మంచిది అలగపోయి వాడే పడిపోతుంది. మొగులు ఘోరంగా అవుతుంది. గట్టి సైడ్ చూపిరు ఒకసారి. ఘోరంగా లేచి వస్తుంది మొగుల. అది ఇక్కడ దాకా అందుకునే వరకల్లా ఖతం చేసేయాలి. బాగా ఇట్లా కెమెరామెన్ ఇట్రా. ఇయో ఓర్వని మనిషి వచ్చి ఇలా రౌతేసిండు. ఎవడు వేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కూరల కారం అయి మొత్తం ఆగం కానీ. వంశీ సో దీంట్లో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నా. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అల్లము, ఇదేంది ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ. ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే వేసుకుందాం. పెడుతున్నా కాలు మీద పెడుతున్నా. ఇగో ఎవడైతే ఎక్కువ ఏమంటారు చెంచాగిరి చేస్తాడో అని నమ్మద్దు. ఎటు ఇటు అయితే చూస్తున్నాం. మరి తెచ్చిచ్చినాక కూర్చోకపోతే మళ్ళీ అరే వీడు పెద్ద అజ్జెత్తురు అనిపిస్తుంది. మళ్ళీ ఫ్రై అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎట్లా కాదు వానికి సిమెంట్ ఇచ్చి ఎట్లా కూర్చుంటాడు చెంచా లెక్క.
చేపల పులుసు అయితే వేడి అయిపోయింది, వాళ్ళు ఎవరిది కాలేదు. ఇక మనం పీసులు వేసుకున్నాం అనుకో ఆల్మోస్ట్ అయిపోతుంది. పోయిపోయి మేము పొయ్యిల మీద పెట్టుకున్నాం ప్రోగ్రామ్. వాన మొత్తం ఎక్కువైపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తామంటే ఓమ్ని గిట్ సైడ్ పెట్టేసి కవర్ గిట్ సైడ్ నుంచి ఇట్లా మీదకి వేసుకున్నాం. కవర్ తీసి ఈ కుకింగ్ ఛాలెంజ్ ఏందో ఏమో కానీ మస్తు ఇబ్బంది అవుతుంది ఘోరంగా. అటు ఇటు ఆగమాం 2 సార్లు. ఇంతకుముందు ఒకసారి తుంపురు పడిపోయింది. ఆ ఫుటేజ్ కవర్ ఏందో కవర్ అయ్యేది తెలియదు కానీ ఇప్పుడైతే ఘోరంగా వచ్చింది ఒకటేసారి డల్లు. ఇప్పుడు కూడా గానించి ఒక తెల్ల మబ్బు ఉంది, అది అత్త రాదా అని అదే భయం అవుతుంది. మనల్ని అయితే వండుతా ఉన్నారు, ఏమవుతుందో ఏందో చూద్దాం. మా వాళ్ళ కష్టం ఎట్లయితుందో. కష్టం కాదు మనందరి కష్టం జింగిడి అవుతుంది నిజంగా. ఎట్లయినా కానీ టేస్ట్ అయితే మంచిగా ఉండాలి, మేము తినేటట్టు ఉండాలి అంతే. నువ్వు వండేది ఉండేది వానల ఎంతైనా వండు కష్టమే. పొయ్యి మీద పోయి మళ్ళీ మేము పొయ్యి ప్రిపేర్ చేసినాం ఫస్టే. ఆగమాగం అవుతుంది. మన అజ్జానికి అయితే టేస్ట్ చూపిస్తానా, నోట్లో పోయి డైరెక్ట్ మసాలా ఏమే లేదు. ఇంకా వాళ్ళ పని వాళ్ళే ఉన్నారు, ఈయన చేసి రాలే. ఘోరంగా పులిపోయింది గాయస్. చేసిన వాళ్ళు ఎట్లా చేస్తారేమో తెలియదు కానీ ఏముంది గాయస్. ఏదేమైనా ఎట్లుందంటే పులుపు ఉంది, పుల్ల గుడ్డు. ఏ వంశీ ట్రావే చేపల పులుసు ఎట్లుంది అంటే ఇంకోసారి టేస్ట్ కూడా అనిపిస్తుంది. పుల్లగా ఉందని చెప్తాలే పేలు అదే పేలు అదే పని పుల్ల కాదు, అది తినటోళ్ళకి ఎరికైంది చేపల పులుసు. వీళ్ళు వండునేమో అని అక్క పట్టుకునే చేతులు పోతున్నాయి. మాకు ఆగలవుతుంది. ఎవడు తెలుగు వేసేస్తాడు కదా, బయట మనోడు కదా. పకోడు ఈయన ఫిష్ మసాలా వేసే కాడికి వచ్చింది. వీళ్ళదేమో ఇచ్చి పెడుతున్నా కాదు, ఆయన గిన్నెలో పడుతుంది. ఎప్పుడు చెప్పి ఎవరు అంజీ అడ్వెంచర్స్ అంజీ ఇచ్చి పెడుతున్నా అంజీ అదే. టేస్ట్ చేయవే. ఏ మూతి పెట్టి తాగు, మీకు ముద్దు పెట్టి తాగుతారు మరి కదా కరెక్టే. మంచిగా ఉందా లేదా బస్? ఏం పచ్చి పులుసురా? మంచిది పచ్చి పులుసు ఎక్కడ సేమ్ వస్తాయి 1000 రూపాయలు వస్తాయి. అన్నం ఉంటే మస్తు ఉంటుంది ఇలాగ. ఆల్మోస్ట్ మన అయితే అయిపోయింది, వాళ్ళది ఇంకా పొయ్యి మీద ఉన్నది. అందరి కొత్తిమీర ఒక్క దగ్గర ఉన్నది. మేమన్నా మీకు ఇస్తాం కానీ అయిపోయింది. ఖాళీ కొత్తిమీర వేసుకొని ఖాళీ దింపుకుంటే మనం కొత్తిమీర వేసుకుంటాం. ఓ దిగండి నీ కొత్తిమీర. కొత్తిమీర కావాలి ఎక్కడ పడుతురా? మా తమ్ముడు అజయ్ కోసం అయితే స్పెషల్గా ఒక చిన్న గ్రేవీ లాంటిది అయితే తయారు చేసిన. చూడు తాగు మస్తు ఉండదు. ఇక నీళ్ళ గురుకు ఆ స్పెషల్ ఏందని చెప్పిన తెలుసా? ఇలా ఇంత అంత ఉప్పు వేసి కొంచెం అంత ముక్క ఉడికిందో లేదో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఉడకనట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొద్దిగా ఆయన కలుస్తా. ఏందన్నా నాకు కొంచెం గిట్ల చేస్తావు? కెమెరా అటే ఉందిరా. కెమెరా నాకు కూడా ఇస్తున్నావు నేను అనుకుంటే
వీడికి 2 సార్లు చేసిన ఇది న్యాయం కాదు. వాట్ ఇస్ దిస్? ఇక్కడ 4 గుడ్లు కనబడుతున్నాయి కదా ఎర్రయి, ఇవి వచ్చేసి ఏంటి అని షాక్ కాకురి. కొంచెం కారం వేద్దాం అనుకొని కొంచెం అంత ఎక్కువ అయితే పడ్డది, బాగా కారం అయింది. దానికోసమే కారం ఎరగనీకి 4 టమాటాలు అయితే కోసాలు వేసేసినాయి ముక్కలు. ఏమనుకోకూరి అంటే ఏంది అనుకునేది, వాళ్ళు ఏమనుకోరు, తినేటోళ్ళకు అనుకోవాలి. ఇక ఎవరో వాళ్ళు మహానుభావుడు తిన్నాక ఉట్టడం తింటారు. మరి అమ్మ మరి అజ్జి అజ్జి అంజీ అంజీ బోల్తే అంజీ 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 జిందాబాద్ డబ్బంజీ జిందాబాద్. ఏమన్నది అన్నా అందరికి ఇస్తున్నా, నాకు ఇస్తలేడు. నువ్వు జడ్జిరా, నువ్వు ఇప్పుడే తింటే నీకు ఎట్లా టేస్ట్? నేను జడ్జి అయ్యా. ఏ వద్దనా కాదుతుంది ఇంకేంద్రా కొంచెం పెట్టు. అదే బాగుంది. ఏదేమైనా రోస్ట్ ఘోరంగా కనబడుతున్నావు. మస్తు అయింది రోస్ట్, ఎక్దమ్ రోస్ట్ కడగా. సూప్ అంతా గుంతుకునేదాకా ఎగిరెత్తునే ఉంటుంది అట్లే. ఒక కాలాటి రకండి. పక్కెళ్ళాడుకో. ఛాలెంజ్ ఛాలెంజ్ ఫర్ ఆల్. నేను ఇయ్యానే తినా. అరే చపాతీలు ఆడ తెప్పిరా. మస్తు ఉంటుంది జింగా, మస్తు ఉంటుంది చపాతీలు ఆడ తెప్పి. 1000 రూపాయల కోసం 100 రూపాయలు పోతావా? గాయస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళు నన్ను ఎట్లా రోస్ట్ చేసిరంటే ఒక రకంగా రోస్ట్ చేసిరు. ఆ రోస్ట్ అంతా నేను ఇలా రోస్ట్ చేసిన. ఆ రోస్ట్ కూర వేసుకోవాలి అసలు, కాకపోతే వేసుకోలేదు జింగా. ఆయిన్ అదే నా ప్లేస్లో ఒక కూరనో లేకపోతే మన క్యాటో ఉండి ఇప్పుడే ఆ బురదలు దీనికి చచ్చిపోవు. గాయస్ నేను లేట్గా స్టార్ట్ చేసిన, లేటెస్ట్గా అయితే అయిపోయింది. వీళ్ళది ఇంకా పొయ్యిల మీదనే ఉన్నాయి. వాళ్ళు సర్వ్ చేసుకోమంటే ముచ్చట్ల మీద కలిగారు. అయిపోయింది, సర్వ్ చేసుకుందాం ఇక బౌన్లకి. పక్కెళ్ళాడుకో. పెద్ద ఎండ్రికాయ మీదే ఇట్లా మంచిగా. నాకు తెలుసు, చెప్పకియా నీ పని చూసుకో. ఎండ్రికాయల కూర నువ్వే ఏమున్నావా ఇక కూర కూడా ఎత్తలేవు. ఇలా పేదలు కలుపుకొని తిందామని చూస్తున్నాను. నాకు తెలుసు మొన్న మరిగిండు బాగా. లాస్ట్ టైం మనం ఎండ్రికాయల ఫ్రై చేసినాం కదా, ఆ రోజు మరిగేసాడు. నా అడుగు జాడలో నడుస్తున్నాడు. నేను కూడా ఆనాడు పెద్ద దేగిసలా పాయాలు పోసుకొని తిన్నాగా, మనోడు కూడా చిన్న దాంట్లో పోసుకొని తింటాడు. అంతేనా అజ్జి? అంతే అంతే. తగ్గేదలే సీక్రెట్ ఎవరు చెప్పొద్దు. చెప్పొద్దు మరి. చెప్పినావు ఇప్పుడు, మస్తు మంది చెప్పినావు. అదే కచ్చి ఈ దోశ కచ్చి చాలా మంది. 500. సో మొత్తానికి కుకింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ గార్నిష్ కూడా వేసి పెట్టినాం. నాది వచ్చేసి రొయ్యల కర్రీ లెక్క రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి పీతల ఫ్రై, ఆల్మోస్ట్ కర్రీ ఫ్రై రెండింటికి సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి చేపల పులుసు పెట్టిండు. ఫ్రై అయ్యాలని ఆలోచన మీకు రాలేదండి? రాలేదండి. ముక్కలు ఉడికాయి, టేస్ట్ చూసానండి వరకు ఫస్ట్. బాగా ఏదేమైనా గార్నిష్ బాగా చేశారండి. ఇగో ఏం చేస్తామంటే ఫస్ట్ జడ్జిని పిలుస్తాం. జడ్జిని పిలిచే ముందు అసలు మాది మేము ఇంటర్నల్ ఒకసారి చెక్ చేసుకుంటాం ఎట్లుందని చెప్పేసి. ఇంకేదా నువ్వు ఈ రెండు చూడు, మన ఒపీనియన్ చూసుకుందాం. అంటే మనకి అర్థమైతే నీ బాగానే ఉందిరా అని జడ్జి తర్వాత చూద్దాం. జడ్జి తర్వాత దారా జడ్జి దా జడ్జికి టీషర్ట్ తేలే కమాన్. ఒక్కో దాంట్లో ఒక్కొక్క చెంచేసారా? ఇగో ఫస్ట్ గ్రేవీ టేస్ట్ చేయి, తర్వాత పీస్ టేస్ట్ చేయి, రెండింటిని కలిపి. గట్ల తింటే రాదు, ముక్క కూడా తినాలి. అరే గ్రేవీ టేస్ట్ అసలు మసాలా ఎట్లా కలిపినావు ఏం కథ చూడద్దా? ఇలా మళ్ళీ టేస్ట్ వేరేదని టేస్ట్ ముక్క, దీనికి ముక్క కూడా తినని. అది టమాటా. టమాటా
ఇంకా గోరు తినే చేస్తావు మొత్తం గోరుకది కాలు అది గిది గిది అసలైంది అది తెల్లది అది అది మొత్తం నేను లేకపోతే టేస్ట్ రాదు మరి. అది కాలు పట్టుకొని అది పెద్ద మొత్తం నవ్వులు ఒకసారి జుర్రు అంత ఉన్నదంత కారం లోపల పోతే మంచిగా ఉంటుంది. ఏమైంది? ఫస్ట్ టైం కారం ఉన్నది. మంచిగా ఉంది. మంచిగా ఉందా? నాట్ బ్యాడ్. బాయ్ నీ కుక్క అరుపులు వినబడుతున్నాయా? మెల్ల తిను. టేస్ట్ అట్లుంది తట్టుకోలేకపోతుండు తినని అని. అయ్యా నాకు ఎందుకో కుక్కల అరుపులు వినబడుతున్నాయి వెనక నుంచి. దీనికంటే 2 మంచిగా ఉంది. ఒకటే డిసైడ్ చేయాలి. నెంబర్ వన్ మధ్యలో ముఖ్యమైన నచ్చిపోతున్నాడు. నా ఒపీనియన్ ప్రకారం ఇది మంచిగా ఉంది. ఇది కొద్దిగా స్పైసీ అయింది, ఇది కొద్దిగా పులుపు ఎక్కువైంది. ఇది బాగుంది. నాలో మెరుపున్నది. అలా ఇలా పులుపు ఎక్కువైంది, చిన్న పులుపు వచ్చినట్టు పులుపు ఎక్కువైంది. ఇది జర బాగా స్పైసీ ఉంది. ఇది స్పైసీ లేదు, మంచిగా మీడియం ఉంది. సో మొత్తానికి మన జడ్జి ప్రకారం అయితే ఇది బాగుంది అన్నాడు. అప్పటి నుంచి మేము ఏదో చేస్తున్నాం అందరికి ఎరికి ఆల్మోస్ట్ ఒకసారి కూరగాయలతో టేస్ట్ చేయాలి అందరూ. నువ్వు చూడు సెకండ్ ఒపీనియన్. ఎంతగా తోడుతుంది మందికి ఒక ఎడ తోడుతుంది బొతకినికే తోడుకుంటుంది. చిన్న ముక్కి గది కాదు తినేది ఇది కాలువట్లు కాబట్టి కొంత పెద్దది దాని కాలువట్లు కాబట్టి అటు సైడ్ కాలు తిను. 2 కాళ్ళు పట్టుకొని తిని బాయ్ మస్తు ఉంటుంది. అది ఇలా టమాటానే ఉన్నది మొత్తం. ఏమున్నా వీటి టేస్ట్ చేయడానికి రాలే మొత్తం కథం చేయడానికి వచ్చినట్టు ఇరవై తినట్లే మధ్య అలాగే అంతా తీసిండు బయటికి. అంత వేది తిను. అసలే అది మరి పూలు బొక్క జబర్దస్త్ ఉంది. నువ్వు కొత్త ఫస్ట్ టైం కాదు తినడు అట్లా. ఎండ్రికాయలు తిన్నాడు ఫస్ట్ టైం ఎవరు తిన్నా సరే మస్తుందని అంటారు. నీది కూడా చూపించాలి ఫస్ట్. చెంచా ఏం కాదు కారం ఏం లేదు. మురుతుంది మురుగు చేసే మురుగు ఒప్పుకోవచ్చు. ఎందుకు వచ్చినా అయిపోయా. దాల్చిన చెక్క కట్టింది మంచిగా ఉంది. కూడా మంచిగా ఈ మధ్యలో చేయవాటం బాగా తిరుగుతుంది. పులుసు మంచిగా ఉంది. పులుసు మంచిగా ఉంది. ముక్క కొంచెం గట్టి చెప్పు. ముక్క మంచిగా లేదు, పులుసు మంచిగా ఉంది. ఇదేమో ముక్క కారం బాగా అయింది, ముక్క మస్తుంది. ఇదేమో 2 మంచిగా ఉన్నాయి. నిజంగానే మంచిది. నెంబర్ 1 నెంబర్ 1. నేను అన్నా అంటే చేయరా నువ్వు కూడా అదే నేను చెప్పిన ఇంటర్నల్ గా మనం కూడా ఒకసారి టేస్ట్ చేసుకుందాం. మంచిగుందంట. దారా జింగా కమాన్ హ్యావ్ ఇట్. ఎట్లురా జెన్యూన్ ఒపీనియన్ ఆనెస్ట్లీ లాయల్లీ ముక్క టేస్ట్ పడలేగా? ముక్క కొంచెం కవస వస్తుంది జెన్యూన్ చెప్పాలంటే. నా దానికన్నా ఇదే మంచిది. ఇంకేం 3 పాయింట్లు వచ్చేసినాయి. బరాబర్ పడ్డాను. ఒక క్యాట్ గాడు ఒక్కడు జీర్ణించుకోలేకపోతున్నాడు. తిన్న తర్వాత జింగా మంచిగా ఉంది. ముక్కలు మంచిగా ఉన్నాయి మరి. అప్పుడు చెప్పిన కొంచెం కారం ఎక్కువైంది అలా. కనుగొడతాను అనేది మంచిగా ఉంది. ఆల్రెడీ సో మొత్తానికి ఇది గైస్ కుకింగ్ ఛాలెంజ్. అన్ని వాటర్ సోర్సెస్ మీద ఆధారపడి ఉండే వాటిని అయితే కుక్ చేసినాం అనమాట. మనకు పీతలు కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఫిష్ కావచ్చు. సో ఓవరాల్గా విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి నాది నేనే పంపించుకుంటా. ఇక వీళ్ళు గట్టి పోటీ ఇచ్చారు కానీ
చింగడు కొద్దిగా ఒక చెంచాడు కారం తక్కువ వేసినా కానీ వాడు గెలుపుతుండే మస్తుండు. మస్తు ఉండే. జస్ట్ కారం ఎక్కువైంది అంతే. వీనేమో కొద్దిగా సూప్ ఎక్కువైంది. ఆ సూప్ దెబ్బ కొట్టింది. యాక్చువల్గా చేపల కూర ఇట్లా ఫస్ట్ ఇట్లా ఫ్రై లెక్క కొట్టి కూడా చేస్తారు కదా సార్. అట్లా వేసుంటే మేబీ ఇంకా టేస్ట్ ఉంటుండే కావచ్చు. ఎవరు నచ్చిన వాళ్ళు చేసినాం. ఎవరి స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు కొట్టేసినాం. యాక్చువల్గా నేను చెప్పాలంటే ఒక కారపొడి ఉప్పు వేసుకుని మర్చిపోయాను నేను వేయలే. అలా దాంతో మ్యారినేట్ చేసినప్పుడే పడ్డది కదా, దాంతో సెట్ అయిపోయింది. ఆ మ్యారినేట్ చేసినప్పుడు కరెక్ట్ సెట్ అయింది అన్నట్టు. సో ఓవరాల్గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ ఈడీ చేసిండు. మంచిగా ఉండదు. నేను జింగానకి వెళ్తారు అనుకున్నా, ఈయనకి వెళ్తారు అనుకో, అన్ననే గెలిచిండు. ఎందుకో చెప్తా అలా అండేటప్పుడే జింగా టేస్ట్ చూసిండు, ఆయన టేస్ట్ అన్ని వేయలే. యాక్చువల్గా జడ్జి వీడిని కూర్చుని పెడదాం అనుకున్నాం. ఫస్ట్ టేస్ట్ చూపిస్తే లీక్ అయిపోతుంది అని చెప్పేసి వీడిని టేస్ట్ చూపించాలి. అట్లా వీడు ఆగమైపోయాడు. లాస్ట్ జడ్జి మారిండు. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఒకవేళ అన్ని ప్రాన్స్ తీసుకొచ్చి అందరం ప్రాన్స్ వండుతాం, లేకపోతే అందరం ఎండ్రకాయలు తీసుకొచ్చి అందరం ఎండ్రకాయలు వండుతాం. అప్పుడు ఇంకా జడ్జి చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అందరూ ఎండ్రకాయలే ఉండుంటే జడ్జి చేయడానికి ఈజీ ఉంటుండే. ఇది కారం ఎక్కువైంది, ఇది కారం తక్కువైంది అట్లా అని చెప్పేసి. ఇలా వేరే ఐవర్కలు కూడా కొద్దిగా తేడా కొట్టింది. ఏం కాదు. నెక్స్ట్ టైం ఏం ఛాలెంజ్ చేద్దామంటారు కింద కామెంట్ చేయండి, అది చేయడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.